ఏదైనా వాక్యము యోం దెబిరీం సంఖ్యాకాండము 27వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా. అక్కడ ఏమని ఉందండి? సమస్త మానవుల ఆత్మలకు దేవ. దేవుడంటే తెలియని ప్రజలు, దేవుడంటే తెలిసిన ప్రజలు అనే 2 రకాలు ఉంటారు. దేవుడంటే తెలిసిన ప్రజల యొక్క ఆత్మలకు, దేవుడంటే ఎరుగని ప్రజల యొక్క ఆత్మలకు యెహోవాయే దేవుడు. అలాగే ధనము, ఈ పేదరికంలో ఉన్న ఆత్మలు, ఈ ధనముతో ఉన్న వాళ్ళ యొక్క శరీరంలో ఆత్మలకి దేవుడు యెహోవాయే. వర్గములు ఎంత తేడాలో ఉన్నా సరే వారి యొక్క ఆత్మలకు దేవుడు యెహోవాయే. ఏ రకమైన వర్ణభేదన ఉన్నప్పటికీ వారి యొక్క ఆత్మలకు దేవుడు యెహోవాయే. సమస్త మానవుల ఆత్మలకు, వాళ్ళు ఏ ప్రాంతమైనా, ఏ జాతి అయినా, ఎక్కడెక్కడో ఉన్న ప్రజలైనా, వాళ్ళకి చదువు ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, వివాహం అయినా అవ్వకపోయినా, గర్భఫలాలు ఉన్నా ఉండకుండా ఉన్నప్పటికీ, ఇంకను అంగవైకల్యముతో ఉన్నా అంగవైకల్యం లేకుండా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, ఏది ఏవైనా ప్రతి భేదము శరీరానికే తప్ప ఆత్మకు ఈ భేదము ఉండదు. ఎందుకు ఉండదంటే ప్రతి ఒక్కరి ఆత్మ దేవుడి యొక్క రూపంలో చేయబడింది. ఆత్మ శరీరము దేవుని రూపాలవి. అయితే అవి వాళ్ళు ఎదుగుతున్నప్పటి నుంచి వారి యొక్క క్రియల వల్ల మార్గాలను చెరిపేసుకుని దేవునికి దూరముగా పరుగులెత్తుతున్న వాళ్ళు అనేక మంది ఉంటారు. దేవుడు వారి నిమిత్తమే అనేక మంది సేవకులను వారి యొద్దకు పంపి సువార్త ప్రకటిస్తాడు. అది ప్రభు యొక్క ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.